ఈ వీడియోలో మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ సిరీస్లో భాగంగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో భాగంగా మరికొన్ని ప్రశ్నలు చూద్దాం సార్. సో అందులో భాగంగా సోనాల్ ఈజ్ 60 years old అండ్ నిత్య ఈజ్ 40 years old అండ్ నిత్య ఈజ్ 60 years old. హౌ మెనీ ఇయర్స్ అగో వాజ్ దేర్ ఏజెస్ 3:5 అంటాడు సార్. ఇది రెండు విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే బెటర్ అప్రోచ్ ఏంటంటే త్రూ ఆప్షన్స్, కానీ ఇక్కడ మనకి నన్ ఆఫ్ దిస్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సో ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇందులో వేరే ఆప్షన్ ఉండొచ్చు. సో ఇది కాకుండా వేరే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బెటర్ కాదు. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఓకే రైట్. సో ఇప్పుడు సోనాల్ యొక్క ఏజ్ 40 అండ్ నిత్య యొక్క ఏజ్ 60. సో 40, 60 ఏమంటున్నాడు, హౌ మెనీ ఇయర్స్ అగో అంటే ఏదో ఒక ఇయర్స్ బ్యాక్ అంటే కెన్ ఐ టేక్ దట్ ఏజ్ బ్యాక్ ఏజ్ ఎక్స్ అనుకోవచ్చా, అనుకోవచ్చు. సో వీళ్ళని కూడా ఎక్స్. సో వీళ్ళ యొక్క రేషియో అనేది ఎన్ని ఇయర్స్ బ్యాక్ 3:5 అవుతుందని చెప్తున్నాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం సార్. సో ఇది 200 - 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 3x. ఈ -3x ఇటు ఈ -5x ఇటు వెళ్తే +5x అవుతుంది. +5x - 3x 2x అవుతుంది. అండ్ ఈ 180 ఇటు వెళ్తే -180. 200 - 180 ఎంత సార్ అంటే 20. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 10. అంటే వాళ్ళ యొక్క ఏజ్ 10 years బ్యాక్ 3:5 ఉంటుంది. ఓకేనా. సో అదే కదా కనుక్కోమనాల్సింది, అదే రైట్. మరి ఇప్పుడు దీన్ని ఇంకొక ఆప్షన్స్ త్రూగా ఎలా చేయాలంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ ఎంత సార్ అంటే 40, 60. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ 5 years బ్యాక్ అంటే సోనాల్ యొక్క ఏజ్ 35 అవుతుందా, అవుతుంది. నెక్స్ట్ 5 years బ్యాక్ నిత్య యొక్క ఏజ్ 55 అవుతుందా, అవుతుంది. సాల్వ్ చేయండి సార్. సో 5 multiples 5 7s 5 11s. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది 7:11 అండ్ విచ్ ఇస్ నాట్ 3:5, అది గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ ఆప్షన్ చూద్దాం. 40 and 60. 10 years బ్యాక్ వీని యొక్క ఏజ్ 30 అవుతుంది. 10 years బ్యాక్ వీళ్ళ యొక్క ఏజ్ 50 అవుతుంది. అప్పుడు మీకు చూసుకున్నట్టయితే 3:5 అనే ఆప్షన్ డైరెక్ట్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనది కరెక్ట్. ఓకేనా రైట్. సో మరి మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేస్తే అది రాదు. అంటే ఇక్కడ వేరే వాల్యూ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉందనుకోండి. సో యూ కెన్ బెటర్ గో ఫర్ దీస్ ఆప్షన్స్ త్రూ మెథడ్ సార్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3 రెస్పెక్టివ్లీ. ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 years ago and B's age 4 years hence is 1:1. What is the ratio between A's age 4 years hence and B's age 4 years ago అంటున్నాడు సార్. ఇది చాలా ట్రికీ ప్రాబ్లం సార్. సో ఒకసారి ట్రై చేద్దాం. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3. ఏ బి 5 parts and 3 parts. నెక్స్ట్ ఏమన్నాడు, ద రేషియో బిట్వీన్ ద ఏజ్ 4 years ago. ఫస్ట్ తీసుకుందాం సార్. ఏ ఏజ్ 4 years ago ఎంత అవుతుంది, 5 parts - 4 అంతేనా, రైట్. మరి బీస్ ఏజ్ 4 years hence. సో బీస్ ఏజ్ 4 years hence అంటే ఎంత అంటే 3 parts + 4. ఈ రెండిటి మధ్య యొక్క రేషియో 1:1 ఇచ్చాడు, రైట్. సో ఈ రెండిటి యొక్క మధ్య రేషియో 1:1 ఇస్తే జస్ట్ రాసుకుందాం, ఈక్వల్ టు 1:1 సార్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని డైరెక్ట్ 1:1 అంటే వీటిని ఈక్వల్ చేయొచ్చు. ఓకే, సో అలా అదొక స్టెప్ ఇంకా తగ్గిపోతుంది, రైట్. సో అప్పుడు ఇక్కడ 5 parts - 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 parts + 4 సార్. సో ఈ 3 parts ఇటు వెళ్తే -3 parts అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 2 parts. 2 parts ఈజ్ ఈక్వల్స్ టు ఈ -4 ఇటు వెళ్తే 8 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ 4 అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 years హెన్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రజెంట్ ఏజ్ అయినా, రైట్. సో ఏ యొక్క ఏజ్ 4 years తర్వాత సో ప్రజెంట్ ఏమవుతుంది, 1 part వాల్యూ 4 అయితే 5 parts వాల్యూ 20 అవుతుందా, రైట్. సో 4 years తర్వాత వీని యొక్క ఏజ్ ఎంత అవుతుంది, 24 అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి బీస్ ఏజ్ 4 years ముందు ఏమవుతుందంటే ఇది 12 అవుతుంది కాబట్టి ఇది 8 అవుతుంది.
ఓకేనా 1 పార్ట్ వాల్యూ 4 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత సార్ 12. సో 12 మైనస్ 4 8 అవుతుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే దీనికి రేషియో అడుగుతున్నాడు, అంటే విచ్ ఇస్ 24:8. సో విచ్ ఇస్ 3:1. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 4:3. ఆఫ్టర్ 4 years this ratio will be 9:7. If at the time of their marriage the ratio of their ages was 5:3, then how many years ago were they married sir? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ వైఫ్ అంటున్నాడు అంటే ప్రజెంటేజ్ అంటున్నాడు. సో ప్రజెంటేజ్ మాట్లాడుతున్నాడంటే సో వాళ్ళకి మ్యారేజ్ అనేది ప్రీవియస్గానే అయ్యిందని ఒక చిన్న లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే అది ఇక్కడ ప్రాబ్లం వస్తుందని నేను చెప్తా ఇక్కడ. సో ఇప్పుడు ఏమంటున్నాడు యాజ్ యూజువల్గా సో మ్యాన్ అండ్ వైఫ్ వీళ్ళ యొక్క ఏజ్ ఏంటంటే ప్రజెంటేజ్, వీని యొక్క ప్రజెంటేజ్ 4 parts, వీని యొక్క ప్రజెంటేజ్ 3 parts సార్. ఓకే, దిస్ రేషియో విల్ బి 9:7 ఎప్పుడు ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years అంటే 9:7, 9 parts, ఇది 7 parts ఆఫ్టర్ 4 years. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఎంత అయింది సార్ 5 parts అవుతుంది, ఇక్కడ 4 parts అవుతుంది. కానీ నాకు ఒక చిన్న లాజిక్ అర్థమవుతుంది, డైరెక్ట్ ఏంటంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే డైరెక్ట్ 1 part డిఫరెన్స్ ఉందంటే నా మైండ్ ఇమీడియట్గా ఆలోచించింది నేను ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ కోకుండా దీన్ని డైరెక్ట్గా 8 చేస్తున్నా ఇక్కడనే, సో దీన్ని డైరెక్ట్గా 6 చేస్తున్నా ఇక్కడ. ఓకే రైట్. సో స్మార్ట్గా థింక్ చేయాలంటే ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, ఆ టైంలో నీకు ఏది వస్తుంది అంటే ఆ టైంలో నీకు ఏ స్టెప్ అనేది తొందరగా క్యాచ్ అవుతుందో అది పెట్టాలి సార్. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో డిఫరెన్స్ అనేది ఇక్కడ 1 part ఉందా, రైట్. సో ఈ 1 part ఎందుకు ఉంది అంటే 4 years చేంజ్ కావడం వల్ల, అవునా కాదా, రైట్. సో కాబట్టి ఇక్కడ 1 part వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 సార్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ మ్యారేజ్ దేర్ రేషియో వాజ్ 5:3 అంటున్నాడు. ఓకే, సో అది ఇడిచిపెట్టండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏజ్ కనుక్కుందాం సార్ ఫస్ట్. సో ప్రజెంట్ ఏజ్ కనుక్కుంటే 1 part వాల్యూ 4 అయితే సో మ్యాన్ యొక్క ఏజ్ 32 అవుతుంది, సో వీని యొక్క ఏజ్ 24 అవుతుంది. సో మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే సో ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ మ్యారేజ్ అంటే ప్రజెంట్ ఏజ్కి బిఫోరే, ఎస్ ఆర్ నో, రైట్. సో కాబట్టి ఆ ప్రజెంట్ ఏజ్కి బిఫోర్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. సో 32 - x బై 24 - x ఈజ్ ఈక్వల్స్ టు 5:3. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి సార్. సో 32 3 times 96 అవుతుంది, రైట్. నేను ఆల్రెడీ సింప్లిఫికేషన్లో చెప్పాను, డైరెక్ట్గా అంటే 32 3 times అంటే మళ్ళీ ఇట్లా పెట్టి సో 6 9 అన్నట్లు అనొద్దు, డైరెక్ట్ సింపుల్గా చేయాలి. సో 33 times 90 ప్లస్ 2 3 times 6 90 ప్లస్ 6 96 డైరెక్ట్ వేయాలి. ఓకే రైట్. సో -x ఈజ్ ఈక్వల్స్ టు ఇది 120 - 5x అవుతుంది, సో ఇది 3x అవుతుంది సారీ. సో ఇప్పుడు ఈ -5xని ఇటు తీసుకెళ్తే +5x అవుతుంది, +5x - 3x 2x అవుతుంది. అండ్ ఈ వాటి కాల ఈ 96ని ఇటు తీసుకొస్తే -96 అవుతుంది, విచ్ ఈజ్ 24 సార్. ఓకే, అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 12. అంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ ఎప్పుడైంది 12 years బ్యాక్ అయింది సార్. ఓకే, సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి the ratio between the ages of Neelam and Shiny is 5:6 respectively. If the ratio between the 1/3 of Neelam and half of Shiny's age is 5:9, then what is Shiny's age? Sir, ఈ ప్రాబ్లంకి ఆన్సర్ లేదు, సొల్యూషన్ లేదు, కెనాట్ బి డిటర్మైన్డ్ సార్. ఎందుకు అని మీరు అడగచ్చు నన్ను. సో ఎందుకు అంటే ఇంతకుముందు మీరు ఏ ప్రాబ్లం చూసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 4 years బ్యాక్ ఏ యొక్క ఏజ్ 4 parts ఇచ్చి బి యొక్క ఏజ్ 3 ఇచ్చాడు. సో ప్రజెంట్ అనే సంథింగ్ ఇచ్చేసి వీని యొక్క ఏజ్ 5 ఇచ్చి వీని యొక్క ఏజ్ 2 ఇచ్చాడు. అంటే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ రేషియో ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చాడు సార్. ఓకే, రేషియో ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చాడు కాబట్టి నీకు తెలిసిందంటే ఏజ్ గ్యాప్ ఇచ్చాడు, ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు, లేదా ఏదో ఒక రేషియోలు కాకుండా ఏదో ఒక పారామీటర్ అనేది యాడ్ చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే రేషియో అనేది ఇప్పుడు ఇచ్చాడు, మళ్ళీ ఏమంటున్నాడంటే ఆల్రెడీ నీకు ఇక్కడ రేషియో అనేది 5:6 అని ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఇఫ్ ద రేషియో బిట్వీన్ 1/3 ఆఫ్ నీలం
అండ్ హాఫ్ ఆఫ్ షైనీ అంటున్నాడు. సో నీకు ఇక్కడ రేషియోనే ఇచ్చాడు, ఇక్కడ రేషియోనే ఇచ్చాడు. ఈ రేషియో అంటే ఇక్కడ రేషియో ఒకలాగా చెప్తున్నాడు, ఇక్కడ రేషియో ఒకలాగా చెప్తున్నాడు. అలాంటప్పుడు ఒకటే డాటాని అంటే ఇద్దరికి సంబంధించిన డాటాని డిఫరెంట్గా ఇస్తే అది ఎలా సాల్వ్ అవుతుంది? కాదు కదా. ఇక్కడ రేషియో ఇచ్చాడు ప్రజెంట్, ఇక్కడ కూడా ప్రజెంటేజ్ రేషియోనే ఇచ్చాడు. ఇక్కడ 5:, సంథింగ్ అన్నాడు, ఇక్కడ 5:9 అంటున్నాడు. అంటే ఎట్ ద సేమ్ ఏజ్ యూ కెనాట్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని యూ హ్యావ్ టు రిమెంబర్ సార్. ఓకే, సో దీనికి మాత్రం కెనాట్ బి డిటర్మైండ్ అవుతుంది. సో ఒకవేళ కావాలంటే నేను చేస్తాను మీకోసం, అది ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో మనకి ఇక్కడ ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నీలం యొక్క ఏజ్ 5 parts అనుకుందాం సార్. సో షైనీ యొక్క ఏజ్ 6 parts అనుకుందాం. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద 1/3 ఆఫ్ నీలం, సో 1/3 ఆఫ్ నీలం అంటే ఇదేనా, 1/3 ఆఫ్ నీలం అంటే ఇదేనా, రైట్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ షైనీ ఏజ్ అంటే హాఫ్ ఆఫ్ 6 parts ఏనా, రైట్. సో ఈ రేషియో ఏమంటున్నాడు, 5:9 అంటున్నాడు. ఏం సాల్వ్ చేయకండి, ఒక్కటే ఆలోచించండి. ఇక్కడ రేషియోలో ఉందంటే ఈ పార్ట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మీకు పార్ట్ అనేదే ఉండదు, మొత్తం వాల్యూసే ఉంటాయి. సో వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, A = B సంథింగ్ 4 = 8 అంటే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా, ఉండదు కదా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి 18 years ago a man was 3 times as old as his son. Now the man is twice as old as his son. Sum of the present ages of the man and his son. సో సింపుల్ ప్రాబ్లమ్స్ అని మనం చాలా చేసాం ఇట్లాంటివి. 18 years ago మ్యాన్ యొక్క ఏజ్ 3 parts అయిందట, సో వీళ్ళ యొక్క ఏజ్ 1 part అయిందట. ద మ్యాన్ ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. నవ్ అంటే ప్రజెంటేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ 2:1 2:1 2:1, నేను 2:1 అనుకుంటలేను, 4:1, ఎందుకంటే నా మైండ్లో ఇమీడియట్గా స్ట్రైక్ అయింది డిఫరెన్స్ 1 అనేది ఉండాలి, కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నా, ఒక స్టెప్ తగ్గించుకుంటున్నా, నాకు ఒక 4 seconds సేవ్ అయ్యాయి అని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ పార్ట్స్ సేమ్ ఉన్నాయా సార్, ఉన్నాయి. సో 1 part వాల్యూ ఎంత సార్ అంటే 18. ఓకే, సమ్ ఆఫ్ ద ప్రజెంటేజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ సన్ అంటే ప్రజెంటేజ్ వీని యొక్క ఏజ్ 72 అవుతుంది, వీని యొక్క ఏజ్ 36 అవుతుంది. ఓకేనా. సో 18 2 36, రెండింటిని కలిపితే మనకి ఎంత అవుతుంది, 108 అవుతుంది. సో విచ్ ఈజ్ ఆప్షన్ డి సార్. ఓకే, a man is aged 3 times more than his son Ronit. After 8 years he would be 2.5 times Ronit's age. After further 8 years how many times would he be of Ronit's age sir? ఇది చాలా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఏ మ్యాన్ ఈజ్ ఏజ్డ్ 3 times more than his son Ronit అంటాడు. సో 3 times more than his son అనే దానికి 3 times ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్ అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఒక్కనే చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ రోనిత్ ఏజ్ ఉంది, ప్రజెంట్ ఏజ్ అడగాలంటే ఇతని యొక్క ఏజ్ 1 part అవుతే, ఇతని యొక్క ఏజ్ 1 part అవుతే వాళ్ళ యొక్క మ్యాన్ అంటే ఫాదర్ యొక్క ఏజ్ 1 partకి ఇంకొక 3 parts మోర్ అట, 3 times మోర్ అట. అర్థమైందా, రైట్. అంటే ఇతని యొక్క ఏజ్ ఎంత సార్ అంటే 4 parts, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 times ఆఫ్ హిస్ సన్ అని ఇంతకుముందు విన్నారు మీరు, కావాలంటే ప్రీవియస్ ప్రాబ్లమ్ చూసుకోండి. కానీ 3 times మోర్ అంటే ఇతని యొక్క ఏజ్ కంటే 3 times ఇంకా ఎక్కువ, అంటే ప్లస్ యాడ్ చేయాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 8 years తర్వాత హీ వుడ్ బి 2.5. సో 2.5 అంటే ఎంత సార్ అంటే 5/2. అంటే ఇక్కడ ఇతని యొక్క ఏజ్ 5 parts అవుతే ఇతని యొక్క ఏజ్ 2 parts అవుతుంది సార్. ఓకే, రైట్. సో ఇక్కడ పార్ట్స్ సేమ్ ఉన్నాయా, ఉన్నాయి లక్కీగా. కాబట్టి 8 years తర్వాత ఇతని యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది, ఇతని యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే సో 16 అవుతుంది సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో ఆఫ్టర్ ఫర్దర్ 8 years. ఆఫ్టర్ ఫర్దర్ 8 years అంటే ప్రజెంట్ నుంచి కాదు సార్, ఇక్కడ నీకు ఏదైతే తీసుకున్నావో అక్కడ నుంచి మళ్ళీ 8 years తర్వాత సో ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. సో ఫాదర్ యొక్క ఏజ్ 5 years తర్వాత ఎంత సార్ అంటే ఇది 48 అవుతుంది, ఇది ఎంత అవుతుంది సార్ అంటే 24 అవుతుంది. సో ఫాదర్కి సన్కి చూసుకున్నట్టయితే 48/24 విచ్ ఇస్ 2:1. అంటే ఫాదర్ యొక్క ఏజ్ ఫర్దర్ 8 years తర్వాత 2:1 ఉంటుంది. సో విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్.
ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అవ్వకండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 year ago Promila was 4 times as old as her daughter Sakshi. So 1 year ago. 6 years hence Promila's age will exceed her daughter's age by 9 years. The ratio of the present ages of Promila and her daughter is. So ఇక్కడ 1 year ago అడుగుతున్నాడు Promila and Sakshi. 4 times అంటున్నాడు. వీళ్ళది 4 parts అయితే వీళ్ళది 1 part. 6 years hence అంటే ప్రజెంట్ నుంచి మళ్ళీ 6 years అంటే మొత్తం ఇక్కడ డిఫరెన్స్ 7 years వస్తుంది. సో హర్ 6 years hence Promila's age exceed her daughter by 9 years. అంటే 6 years hence తర్వాత అంటే 4 parts 7 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎందుకంటే 1 year నుంచి ప్రజెంట్కి 1 + 6 7. ఓకేనా? సో ఇదేమంటున్నాడంటే విల్ ఎక్సీడ్ హర్ డాటర్ ఏజ్ బై. సో 1 part + 7 is equals to 2. సో 1 part + 7 + 9 అంట 6 years తర్వాత. ఓకే, సో ఈ లాజిక్ మిస్ కావద్దు. అప్పుడు సో దీన్ని సింప్లిఫై చేయండి సార్. 3 parts is equals to 2. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది. సో 3 parts is equals to 2 9. 1 part is equals to 3 సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మదర్ యొక్క ఏజ్ 1 year బ్యాక్ ఎంత సార్ అంటే ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇతని యొక్క మదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 13 అవుతుంది అండ్ ఇక్కడ 4 అవుతుంది. అంటే రేషియో అనేది 13:4 సార్. అంటే ఆప్షన్ డి. ఇక్కడ చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, మదర్ ఏజ్ 13 ఉండొచ్చా అంటే. సో ఇట్స్ జస్ట్ ఏ ప్రాబ్లమ్ సార్. ఓకే, సో డోంట్ థింక్ బియాండ్ దట్. ఓకే, మనకు ఆన్సర్ రావాలి, మనకు జాబ్ రావాలి అంతే, మిగతాని మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ 10 years ago was thrice the age of his son. 10 years hence the man's age will be twice the age of his son. The ratio of the present age. ఇప్పటి వరకు మీరు చేసినట్టయితే, నా వీడియోస్ అన్ని ఫాలో అయినట్టయితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు సార్. ఎందుకంటే నేనైతే ఎట్లా చేస్తా అంటే ఇది 3:1 ఉంది. సో ఇది ఇక్కడ ఏంటంటే 2:1, దాన్ని నేను 4:2 అనుకుంటా. డిఫరెన్స్ అనేది 20 అనుకుంటా. 1 part is equals to 20 అనుకుంటా. సో 1 part 20 అయితే 4 parts ఎంత అవుతుంది 80 అనుకుంటా. ఈ 80ని మళ్ళీ 10 years తీసేస్తే 70 అవుతుంది. ఇది 20, ఇది సో 40 అవుతుంది. 40 - 10 30 అవుతుంది. రేషియో అనేది 7:3 బి అవుతుంది. అలా నేను చేస్తా. అంటే ఐ మీన్ మీరు అర్థం చేసుకుంటే ఇలా డైరెక్ట్ చేయొచ్చు. అది ఎలానో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. 10 years ago man age son age. 10 years ago man son. 10 years hence అంటే 10 years నుంచి ప్రజెంట్కి రావాలి, ప్రజెంట్ నుంచి మళ్ళీ 10 years. సో 2:1. ఆ 2:1 నేను డైరెక్ట్ 4:2 అనుకుంటున్నా. సో 1 part డిఫరెన్స్ ఉంది. ఈ 1 part డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది? 20 years వల్ల. కాబట్టి ఇక్కడ నాకు ప్రజెంటేజ్ కావాలంటే ఇట్లానన్నా వండి, ఇట్లానన్నా వండి, ఇష్టం ఉన్నట్టు వండి. సో ఇక్కడ 3 parts తీసుకుందాం సరే. సో 1 part వాల్యూ 20 అయితే 3 parts వాల్యూ 60 అవుతుంది 10 years బ్యాక్. సో 1 part వాల్యూ 20 అవుతుంది. సో 10 years బ్యాక్ 60 అయితే ఇప్పుడు 70 అవుతుంది, ఇప్పుడు 30 అవుతుంది. కాబట్టి 70:30 విచ్ ఇస్ 7:3 సార్. ఓకే, రైట్. సో ఇది నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసరికి తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 8 times older to her 16 years ago. He would be 3 times of her age 8 years from now. 8 years ago, what was the ratio of Tanya's age to that of her grandfather, sir? Okay, so 80 ఇప్పుడు అంటున్నాడు 16 years ago grandfather Tanya 8 times అంటున్నాడు, అంటే 8 times 1 time. He would be 3 times of her age 8 years from now. అంటే ప్రజెంట్ నుంచి ఇంకా 8 yearsకి 3 times అవుతున్నాడంట. ఓకే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీన్ని ఎలా చేసినా కానీ ఇప్పుడు దీన్ని నేను 3 తోటి మల్టిప్లై చేశాను అనుకోండి 9 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో పార్ట్స్ సేమ్ కావు. సో కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 7 parts డిఫరెన్స్, ఇక్కడ 2 parts డిఫరెన్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఇక్కడ సో ఇది ఏమవుతుందంటే
8 2 times 16 2 parts 21 parts 7 parts అవుతుంది. ఓకే, సో ఇదంతా వచ్చింది కాబట్టి ఇది మర్చిపోవాలిగా. సో ఇది 16 ప్రజెంట్ 8 years తర్వాత. ఓకే రైట్. సో ఎందువల్ల డిఫరెన్స్ వచ్చింది? 5 parts. సో ఈ 5 parts డిఫరెన్స్ సేమ్ ఉందా? రైట్. సో ఈ 5 parts వాల్యూ ఎంత సార్ అంటే 24. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమంటున్నానంటే 1 part వాల్యూ తీసుకోండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వాల్యూ రావాలని మనం కోరుకోవద్దు, అట్లా రాదు కూడా. అంటే 1 part వాల్యూ 24/5. ఇప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 years ago అంటున్నాడు. అంటే ఇప్పుడు 8 years ago కావాలంటే ఫస్ట్ ప్రజెంటేజ్ కావాలి. సో ప్రజెంటేజ్ కావాలంటే సో ఇట్లా వెళ్ళండి మీ ఇష్టం ఇక. సో నేను ఇక్కడ 8 years నుంచి వెళ్తున్నా. సో 8 years నుంచి అంటే ఇక్కడ ఇతని యొక్క ప్రజెంటేజ్ ఇది కదా. సో ఇతని యొక్క ప్రజెంటేజ్ 21 parts -8 అవుతుందా? రైట్. సో మళ్ళీ ఇంకొక 8 years బ్యాక్ పోవాలంటే -8 అంటే ఇతని యొక్క ప్రజెంటేజ్ 21 parts -16 అవుతుంది. ఓకే, ఎవరిది? గ్రాండ్ ఫాదర్ది. సో తాన్యాది 17 parts -16 అవుతుంది. సో ఈ రేషియో మనం కనుక్కోవాలి. సో సింప్లిఫై చేయండి. 21:24/5 -16 తాన్యా అన్నాడు కాబట్టి సో ఇట్లా అయినా 7 parts -16/21 parts -16 అనుకోండి. సో సాల్వ్ చేయండి. 7 × 24/5/16 21 × 24/5/16. సో సింప్లిఫై చేస్తే సో ఇది ఎంత అవుతుంది సార్ అంటే సో ఇక్కడ ఎంత అవుతుందంటే సో ఇది 140 + 28 168 -80 సో ఇక్కడ 21 24 టైమ్స్ అంటే 480 504 అవుతుంది సార్ ఇది. సో 24 20 టైమ్స్ ఎంత సార్ అంటే 480 + 24 అంటే 504 -80 అవుతుంది. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం తీస్తాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 88 అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 424 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయండి. బోత్ ఆర్ 8 మల్టిపుల్స్. 8 11 టైమ్స్. సో 8 53 టైమ్స్ సార్. అంటే ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 men ఈజ్ 10 years. 15 years ago the elder one was twice the older as the younger one. The percentage of older one is. సో సింపుల్ సార్, ఆల్రెడీ మనకు ఒక మంత్రం తెలుసు. ఏంది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎనీ 2 persons ఎట్ ఎనీ ఏజ్ ఈజ్ ఆల్వేస్ సేమ్. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 15 years ago ఎల్డర్ వన్ యంగర్ వన్ 2 times అంట 1 time అంట. సో 15 years ago అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్లో అయినా వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది 10 years ఉంటుంది. అంటే 2 parts -1 part వాల్యూ 10 అయితే 1 part వాల్యూ 20 అవుతుంది. 2 parts వాల్యూ 10 అవుతుంది. 2 parts వాల్యూ 20 అవుతుంది. మనల్ని ఏమడిగాడు? ద ప్రజెంటేజ్ ఆఫ్ ద ఎల్డర్ వన్ అంటే ఈ 20కి ఇంకొక 15 కలపండి. ఈ 20కి ఇంకొక 15 కలిపితే 35 అవుతుంది. సో విచ్ ఈస్ ఆప్షన్ బి సార్. ఓకే, సో ఇదండి మన యొక్క ఆర్ఎస్ అగర్వాల్ న్యూ సిరీస్లో భాగంగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో భాగంగా తదుపరి 10 ప్రశ్నలు. సో ఈ వీడియో అయిన నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇలాంటి సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.